మన దేశానికి వచ్చేటప్పటికి లేక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కానీ 2000 నుంచి అంటే 2003 నుంచి 2020 వరకు చాలా స్ట్రక్చరల్గా అనాలిసిస్, దాని ఫైలోజెనెటిక్ ట్రీ అనాలిసిస్ అంటాం. ఈ స్పెసిఫిక్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ మీద అన్ని దేశాలలో ఉన్నటువంటి అవుట్ బ్రేక్స్ మీద చాలా లోతైన అవగాహనతో అనాలిసిస్ చేయడం అనేది జరిగింది. దాంట్లో మనకు దాఖలాలు కానీ లేకుంటే పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ కానీ, WHO చెప్పిన విధానం కానీ, లేకుంటే OIU ఇంతకుముందు వరల్డ్ ఎనిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన విధానం కానీ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి అంశాలు చూసుకున్నట్టుగా ఉంటే బంబేలెత్తాల్సినంతగా ఉన్నటువంటి వైరల్ డిసీజ్ కాదు. కానీ అలానే అప్రమత్తత లేకుంటే మాత్రం చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా, COVID-19 ఎలాగైతే అతలకుతలం చేసిందో అంతకంటే ఎక్కువగా అతలకుతలం చేయబడింది హాంకాంగ్ ఫ్లూ కావచ్చు, అంతకంటే ముందున్న ఫ్లూస్ కావచ్చు. చాలా మోర్టాలిటీస్ ఉన్నవి, చాలామంది చనిపోయినారు. సో ఎప్పుడైతే పరిజ్ఞానం పెరుగుతూ వచ్చిందో, ఎప్పుడైతే శాస్త్ర పరిశోధన విధానం పెరుగుతూ వచ్చిందో, దానిలో భాగంగానే ఈ మనకు ఫ్యామిలీ ట్రీ ఎలాగైతే అనాలిసిస్ ఉంటుందో అలాగే ఈ వైరస్ యొక్క DNA అంటే జెనెటిక్ మెటీరియల్ అనాలిసిస్ అంతా జరుగుతూ పోయినది. ఇది ఆర్ఎన్ఏ వైరస్ బేసిక్గా చెప్పాలంటే. సో ఇందులో భాగంగా 2003 నుంచి 2020 డిసెంబర్ వరకు లోతైన పరిశోధనలో తేలింది ఏంటి అంటే మనకు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ముఖ్యంగా కాంబోడియా, లేకుంటే చైనా, వియత్నాము, లాఓస్ లాంటి ప్రదేశాలలో కొంత ఎక్కువగానే ఉన్నది. ఎక్కువగా ఎలా ఉన్నది అంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు పెంచే విధానం కావచ్చు, అంటే బర్డ్స్ పెంచే విధానం కావచ్చు, వాటితో క్లోజ్ అసోసియేట్ అయిన వాళ్ళకి కంటామినేట్ అయ్యి చాలామంది ఎఫెక్ట్ అయిన సందర్భాలు ఉన్నవి. సో ఈ సందర్భాలు ఏంటంటే మొత్తంగా ఈ అనాలిసిస్ చూసుకున్నట్టుగా ఉంటే ఈ 2003 నుంచి 2020 వరకు ఒక 850 పైచీలకు మనుషులు ఎఫెక్ట్ అయిన సందర్భాలని డాక్యుమెంటేషన్ అయినది. అంటే ఈ ఫ్లూ వల్ల మనుషులు ఎఫెక్ట్ అయినాయి. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో 50 to 60% మోర్టాలిటీస్ కనబడ్డాయి. ఈ నేను చెప్పిన ఈ దేశాలలోనే. సో మిగతా దేశాలలో అంతగా లేవు. ఎందుకు ఎఫెక్ట్ అయినారు అంటే అక్కడ ఇంతకుముందు అన్నట్టుగానే అక్కడ పక్షుల్ని పెంచే అంటే ఆ పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి అంశాలు చాలా పెంచే విధానం బట్టి, వాళ్ళు దానితో క్లోజ్గా ఉండే మూమెంట్ బట్టి వాళ్ళు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది.